స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ సర్పంచ్లపై జన్మభూమి కమిటీలకు అధికారాలు ఇవ్వబోతే సాయించేది లేదని పుంగనూరు సర్పంచ్ల సంఘం మరియు జెడ్పీటీసీల సంఘం ప్రభుత్వానికి హెచ్చరిక. పుంగనూరు ఎన్ఎస్పేటలో గత 11 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మరియు గోవింద మాలధారణ భక్తులకు అన్నదానంతో పాటు పేదలకు 250 దుప్పట్లు పంపిణీ చేసిన కృష్ణస్వామి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలపై టీడీపీ పార్టీ జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టడానికి సిద్ధం అవుతుండడం ఏమాత్రం భావ్యం కాదని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల సర్పంచ్లు మరియు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి పార్టీ నియమించిన జన్మభూమి కమిటీలకు కట్టబెట్టడం ఏమాత్రం సరికాదన్నారు. పైగా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ జన్మభూమి కమిటీ వారిచే చేయిస్తే పంచాయతీ సర్పంచ్లు ఉత్సవ విగ్రహాల్లాగా చూస్తూ ఉండడం ఏమాత్రం సరికాదన్నారు. పంచాయతీ సర్పంచ్లను కాదని ప్రభుత్వం అధికారాలను పక్కదోవ పట్టిస్తే గ్రామ స్వరాజ్యం మంట కలవడమేనని వారు విమర్శించారు. ప్రజా ప్రతినిధులను నిర్వీర్యం చేసి పార్టీ కమిటీలకు అధికారాలు కట్టబెడితే పార్టీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా తుడుచుకుపోవడం ఖాయమని వారు తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో మండల సర్పంచ్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటన గౌరవ సర్పంచ్ల గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా టెంబిలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఎటువంటి అధికారాలన్నీ ఉన్నా కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు జన్మభూమి కమిటీ సభ్యులను ఖచ్చితంగా సమావేశంలో హాజరుపరచాలని చెప్పేసి వాళ్ళ ద్వారానే జన్మభూమి కమిటీ ద్వారానే గ్రామ సభలన్నీ నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నుకోబడి మమ్మల్ని మూలని పెట్టి ఏ అధికారం లేకుండా ఎటువంటి ఎలక్షన్ జరగకుండా ఏమి లేకుండా జన్మభూమి కమిటీ వాళ్ళకి అధికారాలు ఇచ్చి మమ్మల్ని అందరూ డమ్మీ చేయడం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మా సర్పంచుల సంఘం తరఫున, జిల్లా వ్యాప్తంగా సర్పంచుల సంఘం తరఫున, మండల స్థాయిలో సర్పంచుల సంఘం తరఫున మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా మా అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వీర్యం చేయాలని చూస్తుందో తగిన ఫలితం చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చాలా అల్లకూలంగా ఉంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్న దానివల్ల ఇంకా ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీవ్రంగా స్పందించి మళ్ళీ ఆయన ఏవైతే అధికారాలు అయితే జారీ చేశారో కలెక్టర్ మీటింగ్లో అవన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సభను కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులకి అది లేని అధికారంలో నామినేషన్గా అపాయింట్ చేసినటువంటి జన్మభూమి కమిటీకి అధికారం ఇచ్చడం వల్ల ఇది రాజ్యాంగ విరుద్ధము. ఇది చాలా పొరపాటు విషయము. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుని రాజ్యాంగ ప్రకారం ఎన్నుకున్న పంచాయతీ సర్పంచ్కి అధికారం ఉన్నా కానీ ఏమి నామినేషన్ ఎదుర్కొని ఎన్నుకున్న జన్మభూమి కమిటీ మెంబర్కి అధికారం ఇచ్చే భాగం కాదు. జన్మభూమి కమిటీ మెంబర్లు గ్రామ సభ జరిపించాలంటే మేము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లను బైకాట్ చేస్తాము. మా అధికారాలను వారు కట్టుబడినప్పుడు మేము కోర్టుకు సిద్ధంగా కావడానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకోబోతున్నది. అంటే ప్రజాప్రతినిధులతో ఎన్నుకోబడిన సర్పంచుల్ని పక్కన పెట్టి కొత్తగా ఏ రాష్ట్రంలోనా లేని విధంగా ఈ రాష్ట్రంలో అమలు తీసుకొస్తున్నారు. జన్మభూమి కమిటీ మెంబర్లకి అనుమతి ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలనే విధంగా గ్రామ సభలు అన్నీ కూడా నిర్వహించాలని గవర్నమెంట్ అనుకుంటున్నది. అదేవిధంగా నీకు ఈ కమిటీ నెంబర్లు అనేది సర్పంచ్ ప్రజల చేత వెన్నుకోబడిన సర్పంచ్ కాబట్టి ప్రజల్లో ఏ ఒక్కరు వచ్చినా కానీ పలాని ఇబ్బంది ఉందంటే సర్పంచ్ పరిగెత్తిపోయి ఆ సమస్య తీర్చేదానికి అతను సిద్ధంగా ఉంటాడు. అదే కమిటీ నెంబర్ అంటే ప్రజల చేత వెన్నుకోబడుకున్న మనిషి కాదు కాబట్టి అతను కొత్తగా కమిటీ నెంబర్ని ఒక రాష్ట్ర గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటారు కాబట్టి ఆయన చెప్పిన పనులే వీళ్ళు చేసేదానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆయన చెప్పడానికి వీళ్ళకి అందుబాటులో ఉండరు. వీళ్ళు ప్రజలు చెప్పిన పనులు ఈ కమిటీ నెంబర్లు చేయదు. దానివల్ల వ్యవస్థ మొత్తము భ్రష్టు పట్టిపోయి ఇప్పటికే భ్రష్టు పట్టిపోయింది. అదేవిధంగా ఇంకా కూడా దీనివల్ల పల్లెలు కట్టించి పట్టణాలను కట్టించి మొత్తం రాష్ట్రం కూడా దౌర్భాగ్య స్థితిలో పడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క సర్పంచ్ కూడా యావత్ రాష్ట్రం మొత్తము ఖండించే విధంగా కూడా సర్పంచులందరూ కూడా మీకు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలనేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్కి తెలియజేయడంగా సభామూలకంగా తెలుసుకుంటాను. గ్రామరాజ్యమే రామరాజ్యమని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు. ప్రజాస్వామ్యానికి పునాది గ్రామాలే.
ఈరోజు స్థానిక ప్రభుత్వాలు అంటున్నారు. స్థానిక సంస్థలని రాజ్యాంగబద్ధంగా స్థానిక ప్రభుత్వాలు అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో సెక్రటేరియట్ ఏ విధంగా ఉంటుందో మండలంలో కూడా ఒక సెక్రటేరియట్ లాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రతినిధి ఇక్కడ ఉంటారు. స్థానికంగా అన్ని అధికారాలు కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ జరిపి స్థానిక ప్రభుత్వాలుగా నిర్ణయించడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ముందైతే జిల్లా పరిషత్కి వచ్చేవి, జిల్లా పరిషత్ నుంచి తర్వాత మండలాలకు వచ్చేవి, పంచాయతీల రేషియో పంచాయతీలకు వచ్చేవి. ఇప్పుడు అటు కాకుండా పూర్తిగా జిల్లా పరిషత్తులు మండలాలను నిర్వీర్యం చేసినారు. జిల్లా పరిషత్ సభ్యులకు కానీ మండల ప్రజా పరిషత్ సభ్యులకు కానీ ఎలాంటి నిధులు విధులు లేకుండా ఇబ్బంది చేస్తున్నారు. ఏదో కొద్దో గొప్ప సర్పంచుల కన్నా అధికారాలు ఉన్నాయి, వాళ్ళతో ఉన్న ఏదో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే విధంగా అనుకుంటే నిన్నటి దినం సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశంలో సర్పంచులతో పని లేదు, జన్మభూమి కమిటీ సభ్యులతో పెట్టుకొని మీరు కార్యక్రమాలు చేయండి అనే విధంగా చెప్పడం దీనికంటే దురదృష్టకరం ఇంకోటి లేదు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలుచుకున్నటువంటి సర్పంచులు పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తులుగా ఉన్నటువంటి జన్మభూమి కమిటీ సభ్యులకు అధికారం ఇస్తామంటే ముఖ్యమంత్రి గారికి ప్రజాస్వామ్యం పైన ఏ విధమైన నమ్మకం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నిజంగానే ఇవంతా చూస్తుంటే ఇవి నియంతృత్వ పోకడలు, స్థానిక ప్రభుత్వాలకు నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పోకడలు మంచిది కాదు, ప్రజలు కూడా గమనించాలా. దీనివల్ల ప్రజాస్వామ్యం అభాష్యపాలు అవుతుంది. తప్పనిసరిగా ఈరోజు సర్పంచులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాల్ని. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు పార్టీలకు అతీతంగా పోరాడితేనే మనకున్నటువంటి అధికారాలు మనకు ఉంటాయి. కానీ లేకపోతే ఆ అధికారాలు కూడా తీసేసి రాజ్యాంగేతర శక్తులు చేతుల్లోకి అధికారాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలా, దీనికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారని, అదేవిధంగా మీడియా కూడా దీనికి సపోర్ట్ చేస్తారని. ఎందుకంటే మీడియా కూడా ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని నియంత్రితుల పోకడలు వస్తే రేపు తెల్లవారి మీడియా కూడా స్వాతంత్రత ఉండదు. ఇలాంటి పోకడలు వ్యతిరేకించాలని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అవసరమైతే అందరూ కూడా కలిసి పోరాటం చేయాలని కూడా సిద్ధమని చెప్తున్నాం. పుంగనూరు మండలంలో గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు డిఆర్డీఏ మరియు ఆర్ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యం తరఫున ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఏపీఎం పేట హరకృష్ణారెడ్డి సర్టిఫికెట్ తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు వెలుగు కార్యాలయంలో సంప్రదించవచ్చునని తెలియజేయడం జరిగింది. మా వెలుగు మండల మహిళా సమైక్య మరియు ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కొత్త ఇండ్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి, లైవ్ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. గ్రూప్ 2కి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాని, అంటే వారి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫామ్తో పాటు ఆధారు మరియు రేషన్ కార్డు, ఈ మూడింటిని కూడా తీసుకుని వచ్చి వెలుగు ఆఫీస్ ఏదైతే మన ఆఫీస్లో దరఖాస్తు నింపి ఇక్కడ ఇచ్చినట్లయితే తర్వాత వారి స్ట్రెంత్ను చూసుకొని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వారి యొక్క లైవ్ కోచింగ్ని మనము ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కొత్త ఇండ్లలో ప్రారంభించుకుంటాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలా. దీంతోపాటు ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలో మన అందరూ కూడా సహకరించడం వల్ల ఉద్యోగ మేళ విజయవంతమైంది. అందులో భాగంగా 55 మంది సెలెక్ట్ అయినారు ఈ మొబైల్ కంపెనీకి, శ్రీ సిటీలో మొబైల్ కంపెనీకి. రేపు బస్సు వస్తూ ఉంది. దానికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినారో 25 సంవత్సరాల లోపల నుండి పెళ్లి కాని యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధారు, రేషన్ కార్డు మరియు వాళ్ళ ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికెట్టు, దాంతోపాటు లగేజ్, ఫ్యామిలీ ఫోటో, గ్రూప్ ఫోటో ఇవి తీసుకొని రేపు 10 గంటలకు మన వెలుగు ఆఫీస్కి వచ్చేసినారంటే బస్సు వస్తుంది, కంపెనీ వాళ్ళ బస్సు, దాంతోపాటు వెళ్ళాలా. ఖచ్చితంగా ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరో ఖచ్చితంగా ఒకరు ఇక్కడికి రావాలా. వచ్చి వీళ్ళని అక్కడ దిగబెట్టేసి వచ్చేదాకా వీళ్ళు పేరెంట్ పోయి చూసుకొని వచ్చుకోవాలన్నమాట పరిస్థితులన్నీ కూడా. అందుకని చెప్పి ఈ 2 అవకాశాలని, ఐఏఎస్
డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ కార్యక్రమం. అదేవిధంగా రేపు 27వ తేదీ ప్రారంభమయ్యే మొబైల్ కంపెనీకి వెళ్ళే బస్సుకు రావాల్సిన యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా గ్రామాల్లో దీనికి అర్హతలు కలిగిన వాళ్ళని, అర్హులైన వాళ్ళందరూ రేపు పంపించాలా అనేది విజ్ఞప్తి చేస్తాం. పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ లో సిపిఐ పార్టీ 91వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా స్థానిక సిపిఐ ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిషర్లతో పోరాటం చేసి స్వాతంత్ర సముపార్జనకు పాటుపడిన ఘనత తమ పార్టీకి దక్కిందన్నారు. స్వాతంత్ర సమర యోధులైన ఝాన్సీ లక్ష్మిపై భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు తదితర త్యాగధనులు తమ పార్టీకి ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు మహేశ్వర్ రెడ్డి, బాబు, నారాయణ్, రహంతుల్లా, రెడ్డి బాషా, వెంకటేష్, గోపి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కామ్రేడ్స్, మన సిపిఐ పార్టీ దాదాపు 90 సంవత్సరాల నుండి ఈరోజు 90వ సంవత్సరం అడుగుపెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడిన తర్వాత న్యాయమైన కోరికల కోసం, అణగారిన వర్గాల కోసం, కార్మికుల విమోచన కోసం, జమీందారు వ్యవస్థను నిర్మూలించడం కోసం సిపిఐ పార్టీ నిరాటంకంగా పోరాటాలు చేసి చాలా ఉద్యమాలు చేసిన తర్వాత మనకు కొన్ని మేలు జరిగినాయి. ఇదే విధంగా కూడా కార్మికులు కానీ కర్షకులు కానీ మనకు తోడుగా ఉండి 1000 ఏళ్ల చరిత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఈరోజు దేశమంతటా కూడా సిపిఐ పార్టీ ఎర్ర జెండా రెపరెపలాడేట్టుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేశారు. ఆ జెండా ఆవిష్కరణతో ఆ రెపరెపలాడే దాంట్లో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి ధోరణిగా ఇదే విధంగా కూడా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేసి కార్మికులకు అండగా ఉండి కార్మిక శ్రేయస్సు కోసం పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలో 11 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాలదానం చేసిన భక్తులకు, గోవింద స్వామి మాలదానం చేసిన భక్తులకు, పేదలకు ఒక్క రోజు పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వృద్ధులకు 250 దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. ఎన్ఎస్పేట శ్రీకృష్ణ స్వామి అలియాస్ సొంటి స్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా తాను అయ్యప్ప స్వామి మాలధారణ చేయడమే కాకుండా మిగతా స్వాములకు కూడా తృప్తిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం తనకు ఆనందదాయకంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గోవిందమాల వేసిన స్వాములు ఇందులో పాల్గొన్నారు. చెప్పండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి కృష్ణస్వామి గారు 11 సంవత్సరాల నుంచి స్వాములకి ప్రతి ఒక్క సంవత్సరము వాళ్ళ కొడుకు పేరుతో, అయ్యప్ప పేరుతో అన్నదానం చేస్తున్నాడు. ఒక 200 మంది, 250 మందిలకి వస్త్రదానం చేస్తున్నాడు. ఆయన కుటుంబము, ఆయన ఈ కార్యం అనేది చాలా పవిత్రంగా, వాళ్ళ ఇంట్లో ఎన్ని బాధలున్ని, సుఖమున్ని, ఏమన్నా ఉన్నాయి, అయ్యప్ప వాళ్ళకి అనుగ్రహం కలిగించి ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి ఈ మాదిరి చేయడము పుంగనూరులోనే కాదు, చిత్తూరు డిస్టిక్లోనే అయ్యప్ప స్వామి వీళ్ళని చల్లగా చూసి ఈ మాదిరి అందరూ వీళ్ళ అడుగు జాడల్లో నడాలని స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎన్టీఆర్ గారికి స్లైస్ కొట్టాలి చేద్రా
నిలుక ఒకసారి కట్ చేసుకోరా, ఇట్లా కట్ చేసుకోరా, కట్ చేసుకోరా. అయినా మాట్లాడతావా? ఈరోజు చరిత్ర కలిగిన చేతకర్ణి సినిమా ఆడియో రిలీజ్ తిరుపతిలో అంగరంగ వైభవంగా మన నందమూరి బాలయ్య చేతుల మీదుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు మరియు అత్యధిక లక్షల్లో వచ్చిన అభిమానుల సమక్షంలో ఈరోజు ఇప్పుడే ఆడియో ఫంక్షన్ మొదలైంది. అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతోంది. అదేవిధంగా ప్రొద్దుటూరులో లెజెండ్ సినిమా చరిత్రలోనే ఇంతవరకు ఎవరి సినిమా కూడా ఆడని చరిత్ర సృష్టించి 1005 రోజులు ఈ రోజు పూర్తి చేసుకొని సినిమా ప్రపంచంలోనే ఇంతవరకు ఏ హీరో కూడా చరిత్ర సృష్టించిన చరిత్ర దాటలేరు. ఆ చరిత్రని బాలయ్య తిరగరాస్తారు ఎప్పటికైనా కూడా. అదేవిధంగా ఈరోజు ఆనందంగా ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కట్ చేసుకొని ఆనందోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా చేతకర్ణి చరిత్ర సృష్టించాలని కని విని ఎరుగని విజయంతో ముందుకు దూసుకొని పోవాలని చెప్పి జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, విజయోత్సవ బాలయ్య, విజయోత్సవ బాలయ్య. ఒకసారిగా అన్ని ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ సర్పంచ్లపై జన్మభూమి కమిటీలకు అధికారాలు ఇవ్వబోతే సాయించేది లేదని పుంగనూరు సర్పంచ్ల సంఘం మరియు జెడ్పీటీసీల సంఘం ప్రభుత్వానికి హెచ్చరిక. పుంగనూరు ఎన్ఎస్పేటలో గత 11 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మరియు గోవింద మాలధారణ భక్తులకు అన్నదానంతో పాటు పేదలకు 250 దుప్పట్లు పంపిణీ చేసిన కృష్ణస్వామి. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.